నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ సమక్షంలో రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు సాదరంగా ఆహ్వానించి పార్టీ కండవ కప్పిన సీఎం జగన్. పశ్చిమంలో ప్రభంజనంలో సాగిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ ర్యాలీ. చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన సుజన భారీ ర్యాలీగా పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు. తొలుత లోకేష్ నామినేషన్ పత్రాలకు ఆలయంలో పూజలు, కార్పొరేషన్ కార్యాలయం వరకు 3 పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని కోరిన మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్. కొండపల్లిలో కూటమి నేతలతో పర్యటించిన వసంత్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి. సీఎం జగన్ సమక్షంలో పలువురు టీడీపీ, జనసేన నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. గురువారం తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్లను సాదరంగా ఆహ్వానించి సీఎం జగన్ పార్టీ కండవ కప్పారు. పార్టీలో చేరిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఎస్సీ చైర్మన్ మేకల వీర వెంకట సత్యనారాయణ, యేసుబాబు, మాజీ సర్పంచ్ కేసనపల్లి డి సూర్యనారాయణ, రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, జనసేన సర్పంచ్ కాకర శ్రీను తదితరులు ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, వారి ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుస్తానని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ వేసే ముందు విజయవాడ చిట్టినగర్ కొత్త అమ్మవారి ఆలయంలో సుజనా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకు సంతోషంగా ఉందని తెలిపారు. ప్రచారంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని కల్లారా చూశానని అన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు రాజ్యాంగబద్ధమైన నాయకుడు అవసరం ఉందని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని సుజనా స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ ర్యాలీ ప్రభంజనంలో సాగింది. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గురువారం ఉదయం భవానీపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మొదట చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భారీ ర్యాలీ మొదలైంది. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రభంజనంలో రావడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 3 పార్టీల జెండాలతో కన్నుల పండగగా కనిపించింది. సుజనాకు మద్దతుగా కేశినేని శివనాథ్ చిన్ని ర్యాలీలో భాగంగా పాల్పంచుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ కూడా యువతను ఉత్సాహపరిచారు. నాయకులకు అభిమానులు గజమాల వేసి జయ జయ ద్వానాలు పలికారు. అడ్డూరి శ్రీరామ్, పైల సోమినాయుడు, నాగుల్ మీరా, బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, ఎంఎస్ బేగు, చెన్నుపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ర్యాలీకి మరింత ఊపునిచ్చారు. కూటమి పార్టీల జెండా రంగులతో కూడిన బెలూన్లతో ఉత్తేజపరిచే పాటలతో సాగిన ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కదం తొక్కారు. ర్యాలీతో రోడ్లన్నీ నిండిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇక్కడ చూపించారు సార్. చూడండి. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ తరపున ఎన్డీఏ కూటమి నేతలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. లోకేష్ నామినేషన్ పత్రాలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానిక ఆలయంలో పూజలు జరిపించారు. కార్పొరేషన్ కార్యాలయం వరకు 3 పార్టీల శ్రేణులు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఎన్డీఏ కూటమి నేతలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలివచ్చిన కూటమి నేతలు మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు లోకేష్ నామినేషన్ పత్రాలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానిక ఆలయంలో పూజలు జరిపించారు. ఆపై సర్వమత ప్రార్థన నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వరకు 3 పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. లోకేష్ నామినేషన్ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని రహదారి జనసంద్రంగా మారింది. స్థానిక మిద్దె సెంటర్, సీతారామస్వామి కోవెల సెంటర్ మధ్య 3 పార్టీ జెండాలతో కోలాహలం మిన్నంటింది. ఈ ర్యాలీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కదం తొక్కాయి. కాగా నారా లోకేష్ నామినేషన్ దాఖలకు తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంచి మంగళగిరి నుండి మన టీడీపీ నుండి మన మైలవరం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కేసినేని చిన్నిని గెలిపించాలని ఆయన కోరారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని వసంత విజ్ఞప్తి చేశారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14 వార్డుల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. అలాగే సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీ వార్డు నెంబర్ నుంచున్నారు సార్. చదవండి దాంట్లో ఉన్న కాంప్లీట్ పథకాలు వచ్చేస్తాయమ్మా, అందులో అవన్నీ కూడా చదవండి. పశ్చిమ నియోజకవర్గంలో ఆంజనేయ వాగు సెంటర్లో వాటర్ పైప్ లీక్ వలన తాము తాగునీటి ఇబ్బందులకి గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు 51వ డివిజన్ ఆంజనేయ వాగు సెంటర్ కొండపైన వడ్రుపేట, సాయినగర్ వాటర్ పైపుకు రంధ్రం పడి మంచినీళ్లన్నీ వృధా అవుతున్నాయని తెలిపారు. రోడ్ల మీద నడవలేకపోతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంబంధిత అధికారులు చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోయారు. తమ సమస్యల్ని పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
విజయవాడ బందర్ రోడ్లో కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా మెడికల్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసింది. 5 కోట్ల రూపాయల పైనే నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని, పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ గా నిలుపుతామని కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ కొండ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు దగ్గరుండి చూశానని, వారి సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిందని తెలిపారు. కులమతాలకు అతీతంగా సమర్థ లక్షణాలు ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, ఎన్డీఏ కూటమిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటు వేయాలని సూచించారు. మాటల మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానని పశ్చిమ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 18, 2024 విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నాకు నా బాధ్యత ఎంతో పెరిగిపోయిందనే ఉద్దేశంతో నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అలాగే రేపు గెలిచి నాకు ఈ నియోజకవర్గానికి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అంటే అది నియోజకవర్గం స్వతంత్ర భారతదేశం వచ్చినాక విజయవాడలో ఇంత దుర్భర పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉందంటే డెఫినెట్గా ప్రజాప్రతినిధులు పూర్తిగా దీన్ని వదిలేసినట్లుగా ఉంది. ప్రజల పాపం ఓటేసి గెలిపించారు, కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నియోజకవర్గ అభివృద్ధి కానీ, సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమాత్రం పనిచేసినట్టుగా కనపడలేదు నాకు. కాబట్టి వాటన్నిటికీ కొండ ప్రాంతం వాళ్ళు కానీ, కొండ కింద వాళ్ళు కానీ, డ్రైనేజ్ సిస్టము, రోడ్స్, కమ్యూనిటీ హాల్స్, ఇంక్లూడింగ్ శ్మశాన వాటికలు కూడా అన్ని కమ్యూనిటీస్కి లేని పరిస్థితి. వాళ్ళు అడుగుతున్నవి కూడా చాలా చిన్న కోరికలు. డెఫినెట్గా ఈరోజు మన భారతదేశం వికసిత భారతదేశం అని చెప్పుకునే రోజుల్లో నిజానికి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఒక నియోజకవర్గం ఉందనంటే చాలా బాధాకరం అది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు, నా జీవితాంతం రుణపడే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు, నా అదృష్టం ఏంటంటే డోకిపతి ఝాన్సీ లక్ష్మి గారు 3 సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై 1980వ శతకంలో 3 సార్లు కూడా ఎంతో కష్టపడి ఓల్డ్ టైమర్ పద్ధతిలో చేసి భారతీయ జనతా పార్టీ తరఫున కార్పొరేటర్గా ఈ నియోజకవర్గానికి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. నా అదృష్టవశాత్తు ఆవిడ కూడా ప్రపోజల్గా ఉన్నారు. అట్లాగే కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, అప్రోర్ షేక్ గారు, అట్టూరు శ్రీరామ్ గారు, బేగ్ గారు అందరూ కూడా కలిసి నన్ను సపోర్ట్ చేశారు, ప్రపోజ్ చేశారు. అట్టూరు శ్రీరామ్ గారు నాకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కూడా ఈరోజు నియమించడం జరిగింది. ఇంకా మిగిలిన కార్యక్రమాలు
ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా రేపు ఎల్లుండి వేయడం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ పార్టీ అభ్యర్థి జి కోటేశ్వరరావు శుక్రవారం నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వన్ టౌన్ లెనిన్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం చిట్టినగర్ కేఎన్ రావు పార్కు రోడ్డు నుంచి చిట్టినగర్ నెహ్రూ బొమ్మ సెంటర్ బ్రాహ్మణ వీధి మీదుగా ర్యాలీగా వెళ్లి భవానీపురం ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకిగూడల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ ఈ సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకి కేఎల్ రావు పార్క్ కలరా హాస్పిటల్ వద్ద నుండి నామినేషన్ ర్యాలీ తమ్మినపోతరాజు రోడ్డు బ్రాహ్మణ వీధి మీదుగా వెస్ట్ తహసీల్దార్ కార్యాలయం వరకు నామినేషన్ ర్యాలీ జరగబోతోంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్, సిపిఎం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, సానుభూతి పరులు అందరూ కూడా పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ నామినేషన్ ప్రక్రియలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గానికి గతంలో శాసనసభ్యులుగా చేసినటువంటి తమ్మిన పోతరాజు గారు, మరిపిళ్ళ చిట్టి గారు, ఆసిఫ్ పాషా, పోతిని చిన్న, కాకర్లపూడి సుబ్బరాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు, షేక్ నాసర్ వల్లి వీరందరూ కూడా కాంగ్రెస్ సిపిఐ పక్షం నుంచి 11 సార్లు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి చేరువయ్యి నీటిలో చేపలాగా అందుబాటులో ఉంటూ అవినీతికి ఆస్కారం లేనటువంటి పద్ధతిలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యుల యొక్క కోవలో కాంగ్రెస్ సిపిఐ కలిసి ఈరోజు పోటీ చేస్తూ ఉన్నది. కాబట్టి వారు ఏ రకంగా గతంలో పనిచేశారో ప్రజలకు అందుబాటులో ఉండి అదే పద్ధతిలో ప్రజల అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానని చెప్పి చట్టసభల్లో ప్రజల యొక్క వాణి వినిపించేటటువంటి కమ్యూనిస్టులకి అవకాశం కల్పించమని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగేటటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజానీకానికి పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. ప్రజానీకానికి విజ్ఞప్తి, రేపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి, సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి సిపిఐ అభ్యర్థి కామ్రేడ్ కోటేశ్వరరావు నామినేషన్ వేసినటువంటి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆశీర్వదించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. తమ మద్దతును పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల, ఉద్యోగుల, కార్మికుల, కర్షకుల పార్టీ కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రజలందరూ కృషి చేయాలని, ఆ వైపుగా రేపు పశ్చిమ నియోజకవర్గ నామినేషన్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా మహిళలు వైట్ అండ్ రెడ్ శారీస్ ధరిస్తారు, పురుషులు రెడ్ షర్ట్స్ తోటి అత్యంత క్రమశిక్షణాయుతంగా కమ్యూనిస్టు పార్టీ క్రమశిక్షణ గుర్తు చేసేటువంటి విధంగా రేపు మా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నామినేషన్ ప్రక్రియలో పాల్గొని సిపిఐ విజయానికి, ఘన విజయానికి దోహదపడవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ ఇండియా కూటమి మిత్రపక్షాల సమన్వయ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో యేసుక్రీస్తు వారి కృపా కటాక్షాలతో తమకు విజయం చేకూరాలని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో గురువారం నాడు మైలవరం నియోజకవర్గ పరిధిలోని దైవ సేవకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభువును యేసుక్రీస్తు దూతలుగా ఉన్న మీ అందరి ఆశీస్సులు, దీవెనలు అందచేసి ఉమ్మడి కూటమి విజయం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాస్టర్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కలిగితే ఏక మనసు కలిగి అందరికి కూడా సహాయము చేయనుగాక. ఆమేన్ ఆమేన్. దైవజనులందరికీ వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఒక నిమిషం ఆహ్వానాన్ని మన్నించి వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా.
దగ్గరికి వెళ్తా ఉన్నాం, వాళ్ళు మా దగ్గరికి వస్తా ఉన్నారు. కాబట్టి మనందరం ఒక కుటుంబంగా సాగుతాం, మనందరం భారతీయులుగా ముందుకు సాగుదాం. బీజేపీ గుణంగా చిన్నతనం నుంచి ప్రార్థిస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రార్థిస్తా ఉన్నాం. అట్లాగే మసీదులకు వెళ్తా ఉన్నాం. ఎక్కడ మత సామరస్యం అనే మాట ప్రసక్తి ఎక్కడ రానిచ్చే ప్రశ్నే లేదు. అందరం చర్చికి వెళ్తే ప్రార్థన చేసుకుంటున్నాం, గుడికి వెళ్తే దేవుడిని పూజిస్తున్నాం, మసీదుకి వెళ్తే ఆ అల్లాని ప్రార్థిస్తా ఉన్నాం. కానీ మిగతా కలిసినప్పుడంతా మనం ఒక కుటుంబంలాగా ఉంటా ఉన్నాం. ప్రత్యేకంగా ఉద్దేశించి ఒక క్రైస్తవుడిని ఎవరన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో నా దగ్గరికి ఎవరు తీసుకురాలా, తీసుకొచ్చినా ఒక్క సెకండ్ కూడా భరించి వాళ్ళు ఉపేక్షించే ప్రశ్నే ఉత్పన్నం కాదు, భవిష్యత్తులో కూడా కాబోదు అని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మీ మీద ఎవరి మీద అర్ధరాత్రి పూట కూడా ఏ ఒక్కళ్ళు ఒక మాట అనే సాహసం ఎవరు చెయ్యరని, ఏ రకమైనటువంటి మీకు ఇబ్బందులు కలిగినా మీకు అండగా ఉంటామని, ఈ 5 సంవత్సరాల కాలంలో నా వల్ల ఆయన చాలా చర్చలకు నేను సాయం చేశాను, తప్పకుండా భవిష్యత్తులో కూడా చేస్తాను, అండగా ఉంటాను. ఇక ఇంటి పట్టాల విషయానికి వచ్చేటప్పటికి ఈ గిఫ్టిఫికెట్ల ఆటంకం అని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకి ఇల్లుందా లేదా రెండే విషయాలు, వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారా లేదా అనేది విషయం తప్పితే క్రైస్తవుడు కాబట్టి ఇంటి పట్టా అనే మాట ఉత్పన్నం కాదు. అందరికీ ఇప్పించాం. ఎవరికైనా సాంకేతిక కారణాలతో రాని పరిస్థితుంటే నాది బాధ్యత. ఈరోజు 3 కొడుకులు ఉండొచ్చు, కాబట్టి మిగతా 3 కొడుకుల్లో ఒక కొడుకు తండ్రి ఆస్తి వచ్చినా మిగతా 2 కొడుకులకి పట్టాలు ఇప్పించడం, ఈ రకంగా మీ తరఫున బాధ్యత తీసుకుంటామని చాలా ఈ కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి మాట్లాడుతున్నాను, ఎన్టీఆర్ జిల్లా గురించి మాట్లాడుతున్నాను. కమ్యూనిటీ హాల్స్ అత్యధికంగా శాంక్షన్ చేసి కట్టించింది నేను. మైలవరంలో 75 లక్షల రూపాయలతో నిర్మాణం దాదాపుగా మెయిన్ రోడ్లోనే పూర్తి చేయించారు. అదంతా దళిత వాళ్ళ నుంచి పెళ్లిళ్ళు చేసుకున్నా లేదా ప్రార్థన చేసుకున్నా అక్కడ మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు. రెడ్డిగూడలో 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు పల్లె మధ్యలో. కానీ దురదృష్టవశాత్తు ఎవరో పని ముందుకు తీసుకెళ్లలేదు, ఆ ఫండ్స్ ఏమి ల్యాప్స్ అవ్వలేదు. నేను రాగానే ఆ 1 కోటి రూపాయలతో ఆ నిర్మాణాన్ని ఎవరికొకరితో టెండర్ లేపించి పూర్తి చేపిస్తారు. దానివల్ల ఉపయోగం ఎవరికి? అక్కడున్న క్రైస్తవ సోదరులకి, అక్కడ ఉన్నటువంటి దళితులకి పెళ్లిళ్ళు చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. ఈ 35 కమ్యూనిటీ హాల్స్ కూడా నేను శాంక్షన్ చేసి దాదాపుగా 20 ఎస్సీ కాలనీల్లో పల్లెల్లోనే చేయించాను. అవన్నీ ఆ ప్రాంతాల్లో ఉంటాయి. ఇంకా గ్రౌండ్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ ఒక్క రోజుతో ఈ ప్రభుత్వ పరంగా సాధ్యపడే విషయాల్లో ఏ దేవాలయానికి భూమి కొని ప్రభుత్వం మీరు వాళ్ళు ఏంటో చెప్తారు కదా, మామూలుగా ప్రవచనాలు చెప్పుకోవడానికి స్థలం కేటాయించడం. ఏ ప్రభుత్వం కూడా మసీదులకి స్థలాలు కొనివ్వదు. మీరు ఏదైనా కొనుక్కోనో లేకపోతే మీకు ఏమన్నా ఇచ్చో లేకపోతే ఎక్కడ ఉన్న స్థలాల్లో కనుక మీరు వేసుకొని నిర్మాణాలు చేసుకోవాలంటే మీ మీద ఎవరో దాడులు చేయరు. వాటికి రాబోయే రోజుల్లో చట్టబద్ధత కల్పిస్తామనే మాట నేను మీ అందరికీ ఇస్తూ తప్పకుండా. గన్నవరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. వెంకట్రావును పరిమి అజయ్ కుమార్, కొల్ల ఆనందులు ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. యార్లగడ్డకు డమ్మి అభ్యర్థిగా వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి గురువారం ఉదయం నామినేషన్ వేశారు. ఆమె 1 సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ గన్నవరంలో కూటమి నాయకులు, కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ సమక్షంలో రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీలోకి చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు సాదరంగా ఆహ్వానించి పార్టీ కండవ కప్పిన సీఎం జగన్. పశ్చిమంలో ప్రభంజనంలో సాగిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ ర్యాలీ. చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన సుజన భారీ ర్యాలీగా పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు. తొలుత లోకేష్ నామినేషన్ పత్రాలకు ఆలయంలో పూజలు, కార్పొరేషన్ కార్యాలయం వరకు 3 పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని కోరిన మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్.
కొండపల్లిలో కూటమి నేతలతో పర్యటించిన వసంత్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.